వారసులు అవ్వాలని ఒక ఆశ కలిగి మీ మధ్యకి సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. గ్రామ ప్రజలారా, నేటి దినాల్లో మనం పరిశీలన చేసుకుంటే నేటి దినాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే, మరి ఈరోజు లోకంలో చూస్తే భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ఈరోజు యుద్ధాల్లో చాలా దేశాలు అతలాకుతలం అయిపోయి పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏ రోజు ఎలాగుంటుందో లోకంలో ఎవరికి కూడా ఈరోజు గ్యారెంటీ లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి సో ఈరోజు మన ఇండియా పరిస్థితి కూడా, మన భారతదేశ పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుంటే, మరి యుద్ధాలు రోజు రోజుకి పెరిగిపోతూ, రాజ్యాలు కూలిపోతూ, దేశాలు నాశనాలు అయిపోతూ భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆయన రాకడికి సమీపించే ముందు ఇటువంటివన్నీ జరుగుతాయని కూడా ముందుగానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తెలియపరచు ఉంది. సో ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, గ్రామ ప్రజలారా, మా బంధువులారా, స్నేహితులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఈ లోకంలో ఏ మనిషికి, ఏ మానవుడికి గ్యారంటీ లేదు. సో ఈరోజు నీ ప్రయత్నాలు, నా ప్రయత్నాలు, మన అన్ని ప్రయత్నాలు ఒకటే. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచి వెళ్తాం. ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు మనకందరికీ స్వర్గం కావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్క మానవుల్లో ఉండేది ఏంటంటే, ఈ భూమిని విడిచి ఒక దినం వెళ్ళిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళాలి. దాని కొరకు ఈ లోకంలో మనం బ్రతుకున్న చెప్పి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఎన్నో మంచి పనులు చేస్తాం, ఎన్నో గొప్ప పనులు చేస్తాం, రకరకాలైనటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు మనం పాటిస్తూ ఆ నిత్యం అదొక స్వర్గానికి వెళ్ళాలి. అదే బైబిల్ చెప్తుంది, పరలోకం. ఆ పరలోకం చేరాలని ఎంతో ఆశ కలిగి ఉంటాం. సో ఈరోజు మనం చేసే మంచి పనులు దేవుడు ఆయన యొక్క తీర్పు దినంలో లెక్కలకు వస్తాయి. కానీ ఈ మంచి పనుల వల్ల ఆ యొక్క స్వర్గానికి మనం చేరుకోము. ఈ భూమి మీద నిన్ను ఎవరైతే సృష్టించారో, ఈ శూన్యం అంతటికి ఎవరైతే సృష్టికర్తో, ఈ ఎవరు నోటి